వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. విజయవాడ కృష్ణలంకలో జరిగిన ఒక షాకింగ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కడుపున పుట్టిన బిడ్డను పోలీసులు అరెస్ట్ చేస్తే వారం రోజుల పాటు ఆ తల్లి స్టేషన్ల చుట్టూ తిరిగింది. నా బిడ్డ ఎక్కడున్నాడో కనీసం ఆచూకీ చెప్పండి బాబు అంటూ కన్నీరు మున్నీరుగా విలిపించింది. మీరు కొట్టి చంపేస్తే కనీసం ఆ శవాన్నైనా ఇవ్వండి, చివరి చూపు చూసుకుంటా అని ప్రాధేయపడింది. చంపేసి కాల్చేశారా, కనీసం ఆ బూడిదైనా ఇస్తే నా బిడ్డకు కర్మకాండలైనా చేసుకుంటా అంటూ కృష్ణలంకకు చెందిన విజయలక్ష్మి అనే ఓ ఒంటరి మహిళ చేస్తున్న ఆర్తనాదాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తుంది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. అసలు విజయవాడ నడిబొడ్డున ఏం జరిగింది? ఈ కన్నీటి వెనుక దాగి ఉన్న చీకటి కోణం ఏమిటి? పోలీసుల పాత్ర ఏమిటి? రాజకీయ నాయకులు ఈ వ్యవహారంపై ఎలా స్పందించారు? ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకుందాం. నీ కొడుకును చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయటకు వచ్చావు అన్నాడు నన్ను. ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అవన్నీ అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి అన్నీ తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించా. నాకు ఎక్కడ కనపడ ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మాసులుగా నాకు దయచేసి నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానండి. చనిపోతే ఇది మరో నేరం కదా. సాక్ష్యాధారాలు లేకోకుండా శవాన్ని పోలీసు వారు తీసుకెళ్లి దహనం చేశారే. మర్డర్ చేసింది పోలీసు వారు, ఏపీ పోలీస్. దహనం చేసింది ఏపీ పోలీస్. గుడి చేసిన మీరే ఆయన కోసం ఎదుగుతున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? కనీసం ఎక్కడైనా చదివారా? కేసు ఛార్జ్ చేసి స్టేషన్లలో పెట్టాల్సింది పోయి కేవలం ఒక సిఐని టెంపరీగా సస్పెన్షన్. అంటే దాని అర్థం ఏంది? అందరూ పగడ్బందీగా కలిసికట్టుగా నేరం చేసి నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు, న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు. ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు. నాకు అది చాలు. ఈ కన్నీటి గాదిలో ప్రధాన బాధితుడు గాది సాయి కృష్ణ అలియాస్ పిల్లా సాయి. విజయవాడ నగరంలోని కృష్ణలంక నెహ్రూ నగర్ ప్రాంతానికి చెందిన సాయి కృష్ణ చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి విజయలక్ష్మి పెంచింది. 9వ తరగతి వరకు చదువుకున్న సాయి కృష్ణ ఆ తర్వాత చదువు మానేసి చెడు స్నేహాల వైపు ఆకర్షితుడయ్యాడు. ఈ క్రమంలోనే స్థానిక కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాకుండా నగరంలోని మాచవరం, పటమట పోలీస్ స్టేషన్లలో కృష్ణసాయిపై గంజాయి, పోక్సో సహా పలు అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. అప్పటికే కొన్ని కేసులు కోర్టు కొట్టేయగా మరికొన్ని విచారణ దశలో ఉన్నాయి. అయితే గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అలవాల నవీన్ రెడ్డి అనే యువకుడి హత్య కేసులో సాయి కృష్ణ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ కేసు దర్యాప్తు చేసిన జగ్గైపేట సీఏ వెంకటేశ్వర్లు సాయి కృష్ణను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ ఏడాది మార్చి 12వ తేదీ వరకు జైలు జీవితం గడిపిన సాయి కృష్ణ ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత తన ప్రవర్తన మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. గొడవలకు పూర్తిగా దూరంగా ఉండాలనే ఉద్దేశంతో విజయవాడ నగరానికి దూరంగా వెళ్లిపోవాలని అనుకున్నాడు. అందులో భాగంగానే ప్రకాశం జిల్లా మార్కాపురంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ చిన్నపాటి పనులు చేసుకుంటూ గౌరవప్రదంగా బతకాలని భావించాడు. రోజు తన తల్లి విజయలక్ష్మితో ఫోన్ లో మాట్లాడుతూ యోగక్షేమాలు తెలుసుకునేవాడు. అంతా సవ్యంగా సాగుతుందని అనుకుంటున్న తరంలోనే మే 9వ తేదీన సాయి కృష్ణ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆ రోజు నుంచి తల్లితో ఫోన్ లో మాట్లాడలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఎవరికి ఏమీ తెలియని పరిస్థితి నెలకొంది. సాయి కృష్ణ అదృశ్యమైన రోజునే కృష్ణలంక పోలీసులు విజయలక్ష్మి ఇంటికి వచ్చారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారంటూ ఆమెను పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లారు. స్టేషన్ కు చేరుకోగానే పోలీసులు ముందుగా ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లాక్కున్నారు. ఆందోళనతో కన్నీరు పెట్టుకుంటూ స్టేషన్ లోకి వెళ్లిన విజయలక్ష్మిని సీఏ నాగరాజు తీవ్ర పదజాలంతో దూషించారని ఆమె చెబుతున్నారు. నీ కొడుకు ఎక్కడున్నాడు అని ఆయన గట్టిగా అడిగారని, తన కొడుకు విజయవాడలో లేడని, ఎక్కడో దూరంగా చిన్న పని చేసుకుంటూ బతుకుతున్నాడని ఆమె బదిలిచ్చారు. ఆ తర్వాత ఆమెను ఇంటికి పంపించేశారు. కానీ ఆ రోజు నుంచి ఆమె కుమారుడు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. వారం రోజుల తర్వాత తిరిగి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన మొబైల్ ఇవ్వాలని ప్రాధాయపడగా ఎన్నోసార్లు తప్పించుకుని చివరకు ఫోన్ చేతిలో పెట్టారు. అయితే ఆ ఫోన్ లో సాయి కృష్ణ మాట్లాడిన కాల్ డేటా, అతని ఫోటోలు అన్ని పూర్తిగా డిలీట్ చేసి ఉన్నాయని విజయలక్ష్మి వాపోయారు. తన కొడుకు ఆచూకీ కోసం విజయలక్ష్మి పడని పాటలు లేవు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగారు. ఏదైనా అనుమానంతో తన బిడ్డను పోలీసులు తీసుకొచ్చారేమో అన్న ఆశతో స్టేషన్ అంతా వెతికారు. కింద అంతస్తులోని గదులన్నీ చూశారు. ఎక్కడ తన బిడ్డ కనిపించకపోవడంతో నేరుగా సీఏ నాగరాజు వద్దకు వెళ్లి ఒక్కసారి తన కొడుకును చూపించాలని ఆమె కాళ్ళ వేళ్ల పడ్డారు. ఆ సమయంలో సీఏ నాగరాజు అత్యంత కర్కశంగా మాట్లాడారని విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. నీ కొడుకుని చంపేస్తాం, దండ రెడీ చేసుకో అంటూ ఆయన తనను బెదిరించారని ఆమె విలపిస్తూ చెప్పారు. ఏదో కోపంలో బెదిరించడానికి అలా అంటున్నారని ఆ అమాయకు తల్లి మొదట్లో భావించింది. కానీ రోజులు గడుస్తున్నా తన కొడుకు ఆచూకీ దొరకపోవడంతో తన బిడ్డను నిజంగానే చంపేశారేమో అన్న భయం ఆమెను ఆవహించింది. కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయటకు వచ్చో అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నదాడు ఒక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకండి అయ్యా అన్న. వెళ్ళిపోను ముందు అన్నాడు. ఎందుకులో ఆయన కోపం తెప్పించడం అని పక్కకు వచ్చి కూర్చున్నా. ఆ తర్వాత కాసేపటికి 1:30-2 వెళ్ళిపోమ్మా అన్నారు పక్కనోళ్ళు. ఇంటికి వచ్చేసేసారు. 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాల. 15 రోజులు తిప్పించుకున్న తర్వాత ఇటయ్యాన నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అవన్నీ అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి అన్నీ తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడు. అయ్యా నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చిపెట్టండి అయ్యా, అందరికీ దండం పెట్టి. నాకు ఓపిక కూడా లేదు, నేను తిండి తినకుండా తిరిగాను అయ్యా. ఇదే విషయంపై సాయికృష్ణ మేనమామ ముల్లపూడి నవరంగ్ మరింత సంచలన ఆరోపణలు చేశారు. సాయికృష్ణను ఏదైనా కొత్త కేసులో ఇరికించాలని భావించారో, వేరే ఏదైనా కారణం ఉందో తెలియదో కానీ అతడిని దారుణంగా కొట్టి చంపేశారని ఆయన ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లోనే అత్యంత కిరాతకంగా హింసించి ప్రాణాలు తీశారని, ఆ తర్వాత మృతదేహాన్ని బాత్రూమ్ లో పడేశారని ఆయన వాపోయారు. ఎవరికి అనుమానం రాకుండా అర్ధరాత్రి సమయంలో 2 కానిస్టేబుల్ ఒక 2-వీలర్ పై శవాన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకెళ్లారని, అక్కడే ఎవరికి తెలియకుండా దహనం చేశారని ఆయన చెబుతున్నారు. తమ దగ్గర ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం ముందు వాటిని బయటపెడతామని నవరంగ్ స్పష్టం చేశారు. ఈ ఆరోపణల వివరణ కోరేందుకు మీడియా ప్రతినిధులు కృష్ణలంక సీఏ నాగరాజుని సంప్రదించగా ఆయన విషయంపై ఏమీ మాట్లాడలేనట్టు ముఖం చాటేశారు. విజయవాడ సౌత్ ఏసీపీ సైతం ఈ వివాదంపై స్పందించేందుకు నిరాకరించారు. ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. వైసీపీ నాయకులు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వయంగా మీడియా ముందుకు వచ్చి పోలీసుల తీరును ఎండగట్టారు. సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశారని, ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు దొరకకుండా డెడ్ బాడీని కాల్చి బూడిద చేశారని ఆయన ఆరోపించారు. కొడితే చనిపోతే శవాన్ని మాయం చేశారే, ఇది మరో నేరం కదా. సాక్ష్యాధారాలు లేకోకుండా శవాన్ని పోలీసు వారు తీసుకెళ్లి దహనం చేశారే. మర్డర్ చేసింది పోలీసు వారు, ఏపీ పోలీస్, దహనం చేసింది ఏపీ పోలీస్. కోర్టులో ఏం చెప్తారండి? హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తారు. బూడి చేసిన మీరే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? కనీసం ఎక్కడైనా చదివారా? వాళ్లే చంపి వాళ్లే బూడిద చేసి న్యాయస్థానాలు ప్రశ్నిస్తుంటే టీమ్స్ పెట్టి ఎదుగుతున్నాం సార్. ఏంటి దిగేది బూడిద? ఈ దారుణమైన ఘటన తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా కృష్ణలంక సీఏ నాగరాజుపై గతంలోనే ఎన్నో ఆరోపణలు ఉన్నాయని వైసీపీ నేతలు గుర్తు చేశారు. ఇటీవల కాలంలో మరో యువకుడు కూడా సీఏ నాగరాజు వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఒక సూసైడ్ వీడియో విడుదల చేశాడని, ఇంత దారుణాలకు పాల్పడుతున్న అధికారిపై కేవలం సస్పెన్షన్ వేటు వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని వారు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. కేసు ఛార్జ్ చేసి స్టేషన్లలో పెట్టాల్సింది పోయి కేవలం ఒక సిఐని టెంపరీగా సస్పెన్షన్. అంటే దాని అర్థం ఏంది? అందరూ పగడ్బందీగా కలిసికట్టుగా నేరం చేసి
తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా కేవలం టెంపరీగా ఒక అధికారిని తప్పించినారు. ఇదా ఈ రాష్ట్రంలో మనం చూడాల్సింది? ఈ కేసు తీవ్రతను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నవరంగ్ సహా ఇతర కుటుంబ సభ్యులు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. తమకు జరిగిన ఘోరమైన అన్యాయాన్ని ఆయనకు వివరించారు. తన కన్నబిడ్డ ఆచూకీ తెలియకుండా పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో చెబుతూ సీఎం ముందు ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంది. సీఎం చంద్రబాబు బాధితురాలి బాధను ఓపికగా విన్నారు. చలించిపోయిన ఆయన విజయలక్ష్మికి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. ఎవరి ఒత్తిళ్లకు తలగకుండా నిష్పక్షపాతంగా ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రాథమిక విచారణ ఆధారంగా ఇప్పటికే బాధితులైన సీని సస్పెండ్ చేశామని, దర్యాప్తును మరింత వేగవంతం చేశామని సీఎం వివరించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తి లేదని, నిందితులను కఠిన శిక్ష పడేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం మీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇవ్వడంతో విజయలక్ష్మి కాస్త ఊరట చెందారు. చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు ఆయన. నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు అయ్యా. ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు అయ్యా. నాకు అది చాలు. సీఎం ని కలిసిన అనంతరం సాయికృష్ణ మేనమామ ముల్లపూడి నవరంగ్ మీడియాతో మాట్లాడుతూ తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కడుపు కోతతో రగిలిపోతున్న ఒక తల్లి బాధను సీఎం చంద్రబాబు పూర్తిగా అర్థం చేసుకున్నారని ఆయన చెప్పారు. ఖచ్చితంగా బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హామీ ఇవ్వడం తమకు కొండంత అండగా నిలిచిందన్నారు. నిజానికి ఇలాంటి కేసుల్లో తమలాంటి సామాన్యులకు న్యాయం జరగదని, పోలీస్ వ్యవస్థను ఎదిరించి పోరాడలేమని ముందుగా తాము భయపడ్డామని నవరంగ్ తెలిపారు. అయితే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవతో తమకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న బలమైన నమ్మకం ఏర్పడిందన్నారు. తమకు ఎవరిపైనా రాజకీయ ఎలాంటి ద్వేషం లేదని, కేవలం తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇంతటి ఘోరమైన అన్యాయం ఈ సమాజంలో మరో సామాన్యుడికి ఎప్పటికీ జరగకూడదన్నదే తమ ఆవేదనని నవరంగ్ అన్నారు. మాకు అంతకన్నా అదృష్టం ఏం కావాలి సార్? ఒక సామాన్యుడికి న్యాయం జరగదు అనుకున్నాం, కానీ చంద్రబాబు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి ఉన్నంత కాలం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మొత్తం మీద విజయవాడ నగరంలో చోటు చేసుకున్న ఈ అదృశ్య వ్యవహారం పోలీస్ వ్యవస్థ పనితీరుపై ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది. ఒక సామాన్య యువకుడు కనిపించకుండా పోవడం, పోలీసులు సరైన సమాధానం చెప్పకపోవడం, శవాన్ని దహనం చేశారని బంధువులు ఆరోపించడం వెనుక ఉన్న అసలు నిజాలు బయటికి రావాల్సింది. సిట్ దర్యాప్తు వేగవంతం కావడం, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగి హామీ ఇవ్వడంతో ఈ విషయం త్వరలోనే వీడే అవకాశం కనిపిస్తుంది. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా శిక్ష తప్పదన్న ప్రభుత్వ హెచ్చరికలతో ఇకనైనా పోలీస్ వ్యవస్థలో జవాబుదారీతనం వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఒక తల్లి కన్నీటికి సరైన న్యాయం జరగాలని, దోషులకు కఠిన శిక్ష పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ కేసులో ముందు ఎలాంటి నిజాలు బయటపడతాయో వేచి చూడాల్సింది. ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. మరిన్ని వీడియోల కోసం మా న్యూస్ 18 తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ కొడుకులు చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయటకు వచ్చావు అన్నాడు నన్ను. ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అవన్నీ అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి అన్నీ తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. నాకు ఎక్కడ కనపడ ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మాసులు నాకు దయచేసి నాకు చెప్పి చేశాడు, చంపేస్తున్నానండి. చనిపోతే నువ్వు మరో నేరం కదా. సాక్ష్యాధారాలు లేకోకుండా శవాన్ని పోలీసు వారు తీసుకెళ్లి దహనం చేశారే. మర్డర్ చేసింది పోలీసు వారు, ఏపీ పోలీస్. దహనం చేసింది ఏపీ పోలీస్. గుడి చేసిన మీరే ఆయన కోసం ఎదుగుతున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? కనీసం ఎక్కడైనా చదివారా? కేసు ఛార్జ్ చేసి స్టేషన్లలో పెట్టాల్సింది పోయి కేవలం ఒక సిఐని టెంపరీగా సస్పెన్షన్. అంటే దాని అర్థం ఏంది? అందరూ పగడ్బందీగా కలిసికట్టుగా నేరం చేసి నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు అయ్యా. ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు అయ్యా.